హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 3 మార్చు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మనకు ఈరోజు యాప్లో లాస్ట్ క్లాసు, రేపటి నుంచి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ని యాజ్టీస్గా బోర్డు మీద చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ డే. ఇంతకుముందు ప్రీవియస్ ప్రశ్న మనకి రావడం జరిగింది. థీమ్ అని చెప్పేసి అడిగారు. థీమ్ ఏంటి? కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అంటే ఇక్కడ ఏం లేదు మనకు. సో వైల్డ్ లైఫ్ ఇన్ఫ్యాక్ట్ కన్జర్వేషన్ లోపల డిజిటల్ యొక్క ఇన్నోవేషన్ని మరింతగా ఎక్స్ప్లోరింగ్ చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వన్యప్రాణి సంరక్షణ లోపల డిజిటల్ పాత్ర పెంచాలని చెప్పేసి డిజిటల్ యొక్క టెక్నాలజీని ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి డే ఏంటి? వైల్డ్ లైఫ్ డే. థీమ్ ఏంటి? ఈ వైల్డ్ లైఫ్ లోపల డిజిటల్ యొక్క యూసేజ్ని పెంచాలి. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ పాలిటీ ఒక చట్టం అనేది సవరణ చేస్తూ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇటువంటి ప్రశ్న ఎలా వస్తుంది అంటే అంతకుముందు చట్టం ఏంటని చెప్పేసి వస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. మనం ఫస్ట్ చూస్తే 1867లో చట్టం ఏమని ఉండే? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి ఉండే. దీని ప్లేస్లో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈ బుక్స్ ప్లేస్లో మనకి పీరియాడికల్స్ అని చెప్పేసి యాడ్ చేసిండు. ఏం మారింది? 1867లో ఏమున్నది? బుక్స్ అని చెప్పేసి ఉన్నది. ప్రెస్ అండ్ బుక్స్ అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఏమైంది? 2024 మార్చి 1 నుంచి చట్టం కొత్తగా ఇది అమల్లోకి వస్తుంది. ఇక్కడ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ అని చెప్పేసి ఉన్నది. ఏం మారిందని చెప్పేసి చూసుకుంటే బుక్స్ ప్లేస్లో రిప్లేస్మెంట్ చేస్తూ పీరియాడికల్స్ వచ్చింది. దీని కింద ఏమొస్తుంది అంటే మనకు గుర్తుపెట్టుకోవాలి చట్టం ప్రకారం ఏంటి అంటే న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ వస్తాయి. ఏంటి ఇవి అంటే పబ్లిక్ న్యూస్తో సంబంధం ఉన్న న్యూస్ పేపర్స్ కానీ లేదా మ్యాగజైన్స్ కానీ మన కరెంట్ ఇష్యూ మీద మనం చేస్తాం కదా, అటువంటివి కానీ మనకు దీని కిందకి వస్తుంది. అకాడమిక్ బుక్స్ కానీ సైంటిఫిక్ బుక్స్ కానీ రావు అని చెప్పి స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఈ చట్టము వేటిని కవర్ చేయదు అంటే అకాడమిక్ బుక్స్ కవర్ చేయదు, సైంటిఫిక్ పుస్తకాలు మనకు కవర్ చేయదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. దీని ప్రకారం చూస్తే మనము న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్ కానీ రిజిస్ట్రేషన్ అనేది ఇంతకుముందు మనం ఆఫ్లైన్ మోడ్లో మాన్యువల్గా ఇచ్చేది ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో ఇవ్వచ్చు అని చెప్పేసి ఈజీగా ప్రక్రియ మరింత ఈజీ అయిపోయిందని చెప్పేసి చట్టం మనకి పేర్కొంటుంది. ఇక్కడ బుక్స్ అని చెప్పేసి ఇంటూ అంటే ఇక్కడ బుక్స్ ప్లేస్లో కొత్తగా ఇది రావడం జరిగింది. ఇంకా కొత్త సంస్థ తీసుకొచ్చారు, అది పిఆర్జిఐ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొత్త సంస్థను తీసుకొచ్చారు. అంతకుముందు ఏముండే? మనకు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఉంటే దీని రెస్పాన్సిబిలిటీ మనకు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి అప్పగించారు. బుక్స్ రావని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కేవలం పబ్లిక్ న్యూస్ అని చెప్పేసి వస్తుంది. మనకి ప్రెస్ గురించి వచ్చింది కాబట్టి భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ పితామహుడు, లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్ అని చెప్పేసి మనము మెట్కాఫ్ని పిలుస్తాము. ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. రైట్. ఇది మీరు ఆన్సర్ చేయండి. గ్యాగింగ్ యాక్ట్, పత్రికల నోరు నొక్కే చట్టం అని చెప్పేసి ఏ చట్టాన్ని పిలుస్తామో ఆ చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ తీసుకొచ్చాడు? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి మనకు. పత్రికల నోరు నొక్కే చట్టాన్ని అని చెప్పేసి దేన్ని పిలుస్తాము? ఆ చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ తీసుకొచ్చాడు? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మోడర్న్ ఇండియా హిస్టరీలో మనకి బ్రిటిష్ ప్రెస్ పాలసీ అని చెప్పేసి డిస్కస్ చేసినాం అందులో. నెక్స్ట్ ఆర్టికల్ హిస్టరీ కిందకి వస్తుంది. మార్చి 23 మనకు ఇన్ఫ్యాక్టు ఈ పాకిస్తాన్ యొక్క జాతీయ దినం అని చెప్పేసి మనం జరుపుకుంటాము. పాకిస్తాన్ డే అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క సెలబ్రేషన్స్ మనకి న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఏంటి? న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబారి ఆఫీస్ లోపల పాకిస్తాన్ వాళ్ళు కలిపి ఇన్ఫ్యాక్ట్ భారతదేశ మంత్రిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ పాకిస్తాన్ డేని జరుపుకున్నారు కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. మార్చి 23 ఎందుకోసం అంటే మనకు 1940లో మార్చి 23 మనకు లాహోర్ తీర్మానం అని చెప్పేసి ఉంటుంది. లాహోర్ అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారము పాకిస్తాన్ ఏర్పాటు గురించి తీర్మానం ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకు ఫజల్ ఉల్ హక్ అని చెప్పేసి బెంగాల్ ముఖ్యమంత్రి అప్పుడు. వెరీ వెరీ ఫేమస్ మనకు. ఇది బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. 1935 చట్టం ప్రకారము
1937లో వెరీ ఫస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు సో ఈ పంజాబ్లో తర్వాత మన బెంగాల్లో ఇన్ఫ్యాక్ట్ ఐఎన్సీ ఓడిపోతుంది. సో బెంగాల్లో చూస్తే మనకి సో కృషక్ ప్రజా పార్టీ అని చెప్పేసి గెలుస్తుంది. దీని యొక్క స్థాపకుడు మనకి ఫజల్ ఉల్ హక్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. పంజాబ్లో చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ హయత్ ఖాన్ అని చెప్పేసి గెలుస్తాడు. యూనియనిస్ట్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండు పార్టీలు మనకు ఐఎన్సీ ఓడిపోతుంది, ఇన్ఫ్యాక్ట్ ముస్లిం లీగ్ కూడా ఓడిపోతుంది. సో ఈ రెండు పార్టీలు ముస్లింలకి ఇన్ఫ్యాక్ట్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సో మనకు ముస్లిం లీగ్ అనేది అన్ని రకాల ముస్లింలకి రెస్పాన్సిబిలిటీ వహించదు అని చెప్పేసి ఈ ఎన్నికలు నిరూపణ చేస్తాయి. చాలామంది ముస్లిం లీగ్ వెనుక లేరు అని చెప్పేసి ఈ ఎన్నికలు మనకి ప్రూఫ్ అనేది ఇస్తుంది. 1937 ఎన్నికల్లో ముస్లిం లీగ్ అనేది ముస్లిం ఏరియా ప్రాంతంలో గెలవదు. అప్పటి నుంచి మహమ్మద్ అలీ జిన్నా సో లౌకికవాదిగా ఉండే తర్వాత మతోన్మాదివాదిగా మారిపోతాడు అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనం ఇంతకుముందు ఒక గ్రూప్లో పోస్ట్ చేసిన 2 నేషన్ థియరీ అని చెప్పేసి సో వెరీ వెరీ ఫేమస్ ఇష్యూ ఇది. గ్రూప్ 1 మెయిన్స్ పనికి వస్తుంది, సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఒకసారి క్లాస్ చూస్తే మీకు సో ఈ 2 నేషన్ థియరీ ఎలా పుట్టుకొచ్చిందని చెప్పేసి అర్థమవుతుంది. సో అందులో మనం ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది, ఇక్కడ అయితే అవసరం లేదు. 1940 ఉంది కదా, కొన్ని పుస్తకాలు మనకి పాకిస్తాన్ తీర్మానం అని చెప్పేసి 1943 ఉంటుంది. సో ఇక్కడ తేడా ఏమీ లేదు. 1940 మార్చి 23 కరెక్ట్ ఆన్సర్. కానీ ఎవ్రీ ఇయర్ యానివర్సరీ అనేది జరుపుకుంటాం కాబట్టి కొన్ని పుస్తకాలు 1943 మార్చి 23 పాకిస్తాన్ డే అని చెప్పేసి ఇస్తాడు. అయితే ఇట్ ఈస్ ఓన్లీ యానివర్సరీ. పాకిస్తాన్ తీర్మానం చేసింది వెరీ ఫస్ట్ టైం 1940లో, 43 కాదు. రైట్, అందుకు మనకి ఇప్పుడు వార్తలతో వచ్చింది. ఫజల్ ఉల్ హక్ అని చెప్పేసి బెంగాల్ సీఎం, కృషక్ ప్రజా పార్టీ అని చెప్పేసి పార్టీ పేరు గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్లో ఎవరు హయత్ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. నెక్స్ట్ సుమన్ కుమార్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ వెరీ వెరీ ఫేమస్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మొట్టమొదటి మహిళా స్నైపర్ అని చెప్పేసి నియామకం పొందింది. సో మనకు నారీ శక్తి అని చెప్పేసి వెరీ ఫేమస్. డిఫెన్స్ సెక్టార్లో చాలామంది సో ఆ అడ్డుగా ఉన్న గ్లాస్ని బద్దలగొట్టి సో నారీ శక్తిని నిరూపణ చేస్తూ ఎక్కువ మంది ఇటీవల విధుల్లోకి వస్తున్నారు. అందులో ఒకానొక మహిళ సుమన్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫస్ట్ మహిళా స్నైపర్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్నైపర్ అంటే ఏంటి అంటే మాటు వేసి దూరం నుంచి శత్రువు మీదకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వాళ్ళను స్నైపర్ అని చెప్పేసి పిలుస్తామట. సో ఇది వెరీ వెరీ ఫేమస్. అపాయింట్మెంట్ విషయంలో వస్తుంది, డిఫెన్స్ సెక్టార్లో వస్తుంది. నెక్స్ట్ MH-60R అనే హెలికాప్టర్ మనకి మార్చి 6న కమిషన్ చేస్తున్నాము. అయితే దీన్ని ఎక్కడ కమిషన్ చేస్తున్నామంటే INS గరుడ కొచ్చి అని చెప్పేసి ఉన్నది. సో ఇండియన్ నేవీ షిప్ గరుడ మీద సో కొచ్చిలో మనం కమిషన్ చేస్తున్నామంటే విధుల్లోకి తీసుకుంటున్నాము. MH-60R అనేది దీన్ని మనము తరచుగా సీ హాక్ అని చెప్పేసి పిలుస్తాం. సీ హాక్ అంటే మనకి సముద్రం మీద నిఘా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద మారిటైమ్ హెలికాప్టర్. మనం మొత్తం మీద అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్నాము. 24 కొనుగోలు అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటే అందులో ఒకటి మనకి ఇప్పుడు వస్తుంది. సో కమిషన్ ఆన్ మార్చి 6 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొచ్చిలో ఉన్న INS గరుడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఈ కమిషన్ చేసేటప్పుడు MH-60R రోమియో అని చెప్పేసి మనం పేర్కొంటాం తరచుగా. ఈ హెలికాప్టర్ని INAS ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి 334గా కమిషన్ చేస్తున్నాము. సో వాళ్ళ హెలికాప్టర్ని పేరు మార్చి మన దగ్గర లాంచ్ చేస్తున్నాం కాబట్టి INAS 334 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ చైనా, ఇన్ఫ్యాక్ట్ ఈ థ్రెడ్ నేపథ్యంలో మరింత మనము సో రక్షణ రంగంలో చాలా తీర్చుకోవాలి కాబట్టి సో అటువంటి విషయంలో మనం కొన్ని ఒప్పందాలు చేసుకుంటాం. సో అమెరికా ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. 24 MH-60R హెలికాప్టర్స్ కొనుగోలు ఒప్పందం లోపల ఇది వన్ ఆఫ్ ది అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఓపెన్ గ్రేస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది భారతదేశంలో నిర్మించబడ్డ సో ఫస్ట్ స్వదేశీ ASTDS టగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో టగ్ అంటే మనకి పడవల్ని లాగేది. దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించారు కాబట్టి సో నిర్మాణ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా ASTDS టగ్ అని చెప్పేసి పిలుస్తాం. దీని సామర్థ్యం ఎంత మనకంటే 60 టన్నుల బొల్లార్డ్ పుల్ టాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ బొల్లార్డ్ అనేది మనకు ఒక ప్రమాణం అండి.
అంటే ఈ పడవ ఈ టగ్ యొక్క సామర్థ్యాన్ని మనము బొల్లాడ్స్లో కొలుస్తాము. ఎంత బొల్లాడ్స్ ఇది? 60T అంటే 60 టన్నుల పడవని కూడా ఇది ఈజీగా మనకు లాగొద్దని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2030 కల్లా మొత్తం ఈ 50% టగ్ని గ్రీన్గా మనం మార్చుకోవాలని చెప్పేసి, గ్రీన్ ఎనర్జీగా మార్చుకోవాలని చెప్పేసి మార్చుకోవాలని చెప్పేసి దీన్ని మనం పిలుస్తాం. సో ఓషియన్ గ్రేష్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా టగ్ అని చెప్పేసి సో కొచ్చిన్ వాళ్ళు నిర్మాణం చేశారు. నెక్స్ట్ మెరైన్ రోబో అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఐఐటి మండి, ఐఐటి పాలక్కడ్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఎందుకోసం పనికొస్తుంది? నీటి లోపల నిఘా కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం వాస్తవంగా వెజల్స్ ఉపయోగిస్తాం. వెజల్స్ మీన్స్ నౌకను ఉపయోగిస్తాం. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. మనుషుల్ని పంపుతాం, ప్రమాదం సంభవించవచ్చు. సో మనుషులు పంపకుండా, ఖర్చు లేకుండా, వెరీ లీస్ట్ ఖర్చుతో మనము ఈ మెరైన్ రోబోని ఉపయోగం చేస్తామని చెప్పేసి ఐఐటి మండి, ఐఐటి పాలక్కడ్ వాళ్ళు చెప్పడము జరిగింది. నెక్స్ట్ ఒక అవార్డు మనకి వార్తల్లో ఉంది. భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు అని చెప్పేసి జోయా అఖ్తర్కి వచ్చింది, చెఫ్ అస్మా ఖాన్కి వచ్చింది. సో వారి రంగాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సోలార్ రూఫ్ టాప్ విషయంలో కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. గైడ్లైన్స్ ఏంటి అంటే, నువ్వు కనుక సోలార్ రూఫ్ టాప్ని ఇన్స్టాల్మెంట్ చేసుకోవాలి అంటే 10 kV కంటే తక్కువ ఉన్నట్లయితే డిస్కమ్, సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క అనుమతి అవసరం లేదని చెప్పేసి గైడ్లైన్స్ అనేది జారీ చేశారు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ 10 kV కంటే ఎక్కువ ఉంటే, సో 10 kV కంటే ఎక్కువ ఉంటే 10 kV కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సో డిస్కామ్కి మీరు అప్లై చేస్తే 15 రోజుల్లోగా వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నిర్ణయాన్ని చెప్పాలి, రిజెక్టా లేదా యాక్సెప్టా అని చెప్పేసి. ఇఫ్ 15 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లయితే సో మనం అనుమతి ఇచ్చినట్లుగానే భావించాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఏమంటున్నాం మనం అంటే 10 kV కంటే తక్కువ ఉంటే ఎటువంటి దరఖాస్తు అవసరం లేదు, మీరే నేరుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 10 kV కంటే ఎక్కువ ఉంటే ఇట కంపల్సరీ 15 రోజుల్లోగా డిస్కమ్, సో పవర్ కంపెనీ అనేది ఆన్సర్ చెప్పాల్సిందే. ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఆన్సర్ చెప్పాల్సిందే. ఎస్ నో చెప్పకుంటే అది ఎస్గానే మనం భావించాలని చెప్పేసి గైడ్లైన్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ అతిపెద్ద మహిళల మార్కెట్ అని చెప్పేసి మనకు ఈ ఈనాడు పేపర్లో వసుంధరలో ఈ మహిళా దినం అని చెప్పేసి మనకి March 8 కదా కొన్ని స్టోరీస్ వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. అందులో ఒక స్టోరీ వస్తే మనకి అతిపెద్ద మహిళల మార్కెట్ అని చెప్పేసి ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ పెట్టింది ఇమా కైతల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మైతేయి భాష లోపల మనకు అమ్మల మార్కెట్ అని చెప్పేసి పిలుస్తామట. సో అందరు మహిళలు దీన్ని కండక్ట్ చేస్తారు. మణిపూర్ లోపల, ఇంఫాల్ లోపల ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇమా కైతల్ అని చెప్పేసి మనకి అమ్మల, సో మదర్స్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇది, ఏపీ వాళ్ళకి అవసరం లేదు, స్కిప్ చేయండి. ఇక్కడ తైక్వాండో సో 11,000 మందితోని సో ప్రదర్శన కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు వచ్చింది. సో సునీత ఆధ్వర్యం లోపల నిజామాబాద్ డిస్టిక్ గిరిరాజ్ కళాశాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జిల్లా జడ్జి ఎవరు అంటే సునీత ఆధ్వర్యంలో వీళ్ళు కండక్ట్ చేసినలు కాబట్టి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పుస్తకం మనకి వార్తల్లో ఉంది. రామ్మోహన్ రావు రాసిండు, తమిళనాడు యొక్క మాజీ గవర్నరు, మాజీ ఐపీఎస్, గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. సో గవర్నర్ పేట వాళ్ళ విలేజ్, గవర్నర్స్ హౌస్ అంటే అతను గవర్నర్ అయింది కాబట్టి పుస్తకం రాయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణకి 17వ GI ట్యాగ్ వచ్చింది. లార్డ్ బజార్ యొక్క లక్క గాజులు వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ లోపల వెరీ వెరీ ఫేమస్ కొన్ని బిట్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి. సో ఏంటి, మన చార్మినార్లో ఉన్నటువంటి లార్డ్ బజార్ లక్క గాజులకి GI ట్యాగ్ వచ్చింది. ఇట్ ఈస్ 17th. హైదరాబాద్ నుంచి చూస్తే 2వది. అంతకుముందు హైదరాబాద్ హలీం అని చెప్పేసి ఉన్నది 2వది, ఇది ఫస్ట్ది అన్నట్టు. ఇది హైదరాబాద్ హలీం ఫస్ట్ది, సెకండ్ చూస్తే మనకి లక్క గాజులు అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల హైదరాబాద్ హలీంకి మోస్ట్ పాపులర్ GI ట్యాగ్ వచ్చింది ఫుడ్ విషయంలో. తెలంగాణ నుంచి ఫస్ట్ ఏంటి మనకి పోచంపల్లి ఇక్కత్ అని చెప్పేసి ఉన్నది, వెరీ వెరీ ఫేమస్. ఇటీవల లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకు తాండూరు కందిపప్పు అని చెప్పేసి వికారాబాద్ డిస్టిక్ GI ట్యాగ్ వచ్చింది. ఇట్ ఈస్ ద 16th GI ట్యాగ్, 17th లక్క గాజు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్, తక్కువ అంశాలు ఉన్నాయి. మన రేపటి నుంచి బోర్డు మీద చేద్దాం. బోర్డు మీద నాకు అనుకూలంగా ఉంటుంది, దీని మీద చాలా ఇబ్బంది అనిపిస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.